Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra Vese English Jet Play School Vilpcherla Musnur Mandal Eluru district. Today's story is The Lion and the Fox. The Lion and the Fox. Once a brave lion was the king of the forest. One day the lion stepped out of his cave and growled loudly. His loud growl echoed from inside the cave. The lion questioned, "Who is it? How dare you growl at me?" But his words echoed back. The lion was convinced that his enemy wanted to kill him and become the king. He challenged the wise to show himself. His minister Fox said, "Majesty, the wise is an echo of your voice. Yes, unreal fears can threaten even the brave." The foolish lion realized his mistakes. Yes, the moral is always check if your fears are real or unreal. Always check if your fears are రియల్ ఆర్ అన్రియల్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒకనొకప్పుడు ఒక అడవికి రాజైన సింహం ఏం చేసిందంటే తన గుహలోంచి కొంచెం బయటకు వచ్చి గట్టిగా గాండ్రించింది. ఎప్పుడైతే గుహ ముందు నుంచి నువ్వు గట్టిగా గాండ్రించిందో గుహ లోపల నుంచి తన శబ్దం తనకే రీసౌండ్ వచ్చిందనమాట. రీసౌండ్, దాన్ని ఎక్కువ అంటారు ఇంగ్లీష్లో. రీసౌండ్ వచ్చింది, ప్రతిధ్వని. ఆ శబ్దానికి సింహం కొంచెం కంగారు పడి, "ఎవరు లోపల? నన్నే గర్జిస్తున్నావు, నా మీదే గర్జిస్తున్నావేంటి?" అని గట్టిగా అరిచింది. మళ్ళీ అవే మాటలు తనకి వినిపించాయి. దాంతో తను అనుకుంది కదా, లోపల ఎవరో నాలాంటి సింహం ఇంకోటి ఉంది, నన్ను చంపేసి తను రాజు అవ్వాలనుకుంది అని కొంచెం భయపడినట్టుగా అనిపించింది అనమాట. దాంతో లోపల ఉన్న సింహాన్ని ఛాలెంజ్ చేసింది. "రా, నువ్వు దమ్ముంటే చూసుకుందాం, నువ్వు నేను, బయటికి రా దమ్ముంటే" అని అరిచింది. అంతలో అడ్డుగా వచ్చినటువంటి ఆ సింహం మంత్రి అయినటువంటి నక్క చెప్పింది, "మహారాజా, అది మీ గొంతే. కొండ గుహల్లో అరిచినప్పుడు అది ప్రతిధ్వనిస్తుంది, అంటే ఎక్కువ చేస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. కాబట్టి దాని గురించి మీరు అనవసరంగా భయపడ్డారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే నిజమైనటువంటి శబ్దాలేవో, నిజం కానివేవో భయాలు, మనలో వచ్చే భయాలు ఉంటాయి కదా, నిజమైన భయాలు, నిజం కాని భయాలు ఉంటాయి. వాటికి మనం భయపడకూడదు అనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే నిజానిజాలు తెలుసుకొని భయపడాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి అమ్మో నాయనో నాకు భయం వేస్తున్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏదైనా చూసి అమ్మో ఇదేమైపోతుంది, చీమ వెళ్ళినా సరే చీమ కుట్టేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి భయాలు నిజానిజాలు తెలుసుకోకుండా కంగారు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఓకే, మరి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. ఓకే, అంతవరకు